కరీంనగర్ జ్యోతినగర్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజుల్లో భాగంగా వేద పండితులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి ఏటా ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరుపుకుంటామని ఆలయ అర్చకులు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వరాలయము, వెంకటాద్రి కాలనీ, జ్యోతినగర్, కరీంనగర్ నందు మేము పంచమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈరోజు పంచమ దినము, వసంతోత్సవము, చక్ర స్నానాలు ఘనంగా నిర్వహించుకున్నాము. దీనికి కాలనీవాసులు, కమిటీ సభ్యులు, పుర ప్రముఖులందరూ సహకరించారు. వాళ్ళందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. ఈరోజు ముగింపు కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో పూర్ణాహుతి, ధ్వజ అవరోహణ, మహాకుంభాభిషేకం ఇవన్నీ నిర్వహించబడతాయి. కావున ప్రజలందరూ అతి సంఖ్యలో పాల్గొన్నారు. మాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంకి వచ్చిన పురోహితులు, తిరుపతి నుంచి వచ్చినటువంటి పురోహితులు ఘనంగా నిర్వహించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కుంభ వాహన రథ సూర్య ప్రభా వాహనము మాడవీధులందు ఊరేగింపు జరిగింది. తర్వాత ఇప్పుడు పల్లకి సేవ కూడా జరిగింది. వసంతోత్సవం జరుపుకోవడము, ప్లస్ చక్ర స్నానాలు, రంగోలీ ఇవన్నీ కూడా ఘనంగా నిర్వహించుకున్నాము. తదుపరి అన్నదాన కార్యక్రమం ఉంది ఇప్పుడు మధ్యాహ్నం. ఆ తదుపరి ధ్వజ అవరోహణ, పూర్ణాహుతి, పూర్ణ కుంభాభిషేకం ఇవన్నీ నిర్వహించబడతాయి సాయంత్రం. దానితోని ఈరోజు ఈ బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. 16వ డేట్ నాడు అంకురార్పణతో స్టార్ట్ అయింది పంచమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవములు. దీనికి వచ్చినటువంటి తిరుపతి నుంచి వచ్చినటువంటి అయ్యగారులు మరి వారి యొక్క బృందంతో వచ్చి 16 నుంచి ఈ రోజు వరకు లాస్ట్ రోజుగా పరిగణింపబడింది. ఈరోజు ఉదయం సూర్యప్రభ వాహనము మాడవీధుల్లో తింపడం జరిగింది. ఆ తరువాత మరి స్వామివారు అమ్మవార్లతో సహా మాడవీధుల్లో రెండోసారి తింపడం జరిగింది. ఇప్పుడు అభిషేకం జరుగుతున్నది. దీని తర్వాత చక్ర స్నానం జరుగుతుంది. దాని తర్వాత అన్నప్రసాదం జరుగుతుంది. తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పూర్ణాహుతి జరుగుతుంది. దాని తర్వాత ధ్వజ అవరోహణ, దాని తర్వాత లాస్ట్ కార్యక్రమంగా మహాకుంభాభిషేకం జరుపుకొని ఈ 5 రోజుల బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని ముగింపు జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలు మరియు దాతలు, ఈ మరి యొక్క కమిటీ సభ్యులు, భక్తులు అందరూ సహకరించిన అందరికీ పేరు పేరున వారికి మా యొక్క కమిటీ తరఫున, మా ఆలయం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు అనంతరెడ్డి, పెండ్యాల అనంతరెడ్డి. నేను దీనికి వైస్ చైర్మన్. ఈ గుడికి వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. కరీంనగర్ పట్టణంలో జ్యోతినగర్ కాలనీలో వేంచేసినటువంటి వెంకటాద్రి దేవస్థానమునందు గత 5 రోజుల నుంచి వైభవోపేతంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవంలో నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ యొక్క దేవాలయంలో స్వామివారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహము చేత భక్తులందరి యొక్క కరుణాకటాక్షాలతో స్వామివారు విరాజులుతూ ఉన్నారు. ఈ రోజున బ్రహ్మోత్సవం చివరి రోజున స్వామివారికి అపభృతోత్సవ అభిషేక కార్యక్రమములు, చక్ర స్నాన కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఎంతో వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి. భక్తులారా, ఈ యొక్క దేవాలయాన్ని వీక్షించి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా పొందుతారని తెలియచేస్తూ ఓం నమో వెంకటేశాయ.